నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఓకే, మీకు ఒంటెద్దు బండిలో ఈవి గారు మెయిన్ వేషం ఇచ్చారు. నాకు తెలిసి అప్పుడు మీ తోటి ఆర్టిస్ట్ చాలా షాక్ గురై ఉంటారు అయి ఉంటారు. అంటే ఏంటి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, దీనికి నేను సూట్ అయ్యేవాడిని కదా అని చాలామంది ఆర్టిస్టులు అనుకొని ఉంటారు. అప్పటికి మీ ఇమేజ్ అప్పటికి ఇంకా ఏమీ లేదు. అవును, ఆ అది ఫేస్ చేశారా మీరు? అది ఆ రోజు మనకు తెలియదు కదా ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అనేది, చెప్పరు కదా మనతోటి. మీ దాకా వచ్చి ఉంటాయిగా. ఒంటెద్దు బండి విషయంలో నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎవరికీ లేదు. ఎందుకంటే అమ్మ 1వ తారీఖు అనేది నా ఒంటెద్దు బండి నాటకం ఇండస్ట్రీ అందరికీ తెలుసు. పోనీ నేను ఎవరో ఒంటెద్దు బండి అన్నాను, దాని పేరు అమ్మ 1వ తారీఖు. నేను ఒక పాత్రకి మిస్ఫిట్, అపాత్రదానం, ఒక ఏమంటారు అది, ఒక ఆర్టిస్ట్ కానివాడి చేత ఇలాంటి గొప్ప పాత్ర వేస్తున్నారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతకుముందు చాలా బాగుంతో నేను చాలా డాషింగ్గా వచ్చాను. నేను అవును, ఆ డాషింగ్గా వచ్చిన తర్వాత ఇమేజ్ వేరు కదా, కంప్లీట్ కామెడీ ఇమేజ్ నుంచి ఒకటేసారి ఇంత పెద్ద క్యారెక్టర్, భుజాలు మోసే క్యారెక్టర్ కదా ఒకటేసారి. అవును అది నన్ను చూసి ఇతను చేయలేడు అనుకోవడం కంటే కూడా అరే భలే కొట్టాడే ఛాన్స్ అని అనుకుంటే ఎవరైనా అనుకోవాలి తప్ప, పైగా భలే ఛాన్స్ కొట్టాడు అనేది కొత్త వాళ్ళకి వస్తుంది కదా అట్లాగా. అవును, ఇప్పుడు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళకు కూడా ఫస్ట్ అలాగే ఏదో దాంతో దూసుకొచ్చారు కదా, వాళ్ళు ఏదో బ్రాండ్ తోటి ఎంట్రీ ఇచ్చారు కదా. ఆ బ్రాండ్ తోటి నేను వచ్చినప్పుడు, కాకపోతే నాకు కామెడీ నిన్న చేశాను, ఈవేళ సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా వచ్చింది అనేది నాకు డబల్ ప్రమోషన్ లాంటిది అది. పైగా దానికి కారణాలు ఉన్నాయి. ఒక కొత్త క్యారెక్టర్ అయితే అడ్వాంటేజ్ దానికి, నాలా బక్కపల్చగా ఉంటే కొంచెం సెంటిమెంట్ బాగా పండుతుంది. టాలెంట్ ఓకే, టాలెంట్ తర్వాత ముందు ఫిజిక్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక దుర్యోధనుడి వేషానికి, భీముడి వేషానికి నేను ఎలా పనికిరానో, ఇంకొక బక్కపల్చటి మనిషికి, మిడిల్ క్లాస్ మనిషికి అందరూ కూడా అలా పనికిరారు కదా. సెంటిమెంట్ పలకాలి వాళ్ళ ఫేస్లో, ఇంకో ఇమేజ్ చట్టంలో వాళ్ళు ఉండిపోతే పలకకపోవచ్చు, పలికినా కూడా ఫ్రెష్నెస్ ఉండకపోవచ్చు. అదో చిన్నపాటి సినిమా అది బాగా కనెక్ట్ అవ్వాలి జనాలు. నేను నా నాటకం అది అందరికీ తెలుసు. నేను ఆ పాత్ర వేసి నేను మెప్పించాను, అది ప్లస్ అవుతుందని ఆయన విజువలైజ్ చేయడం ఈవి గారు గొప్పతనం. ఆ రకంగా ఆయన నన్ను ఇవ్వడం అనేది, పైగా ఆయన కూడా నా మీద కొత్తగా ఎవరి చేత రైటర్ని వాళ్ళని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు. నా నాటకం నేను సినిమా స్క్రిప్ట్గా రాసింది ఆయనకి ఇచ్చి నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని రాసుకున్నానండి. మీరే నన్ను ఇంత చాలా బాగుందితో ఎంత పైకి ఎత్తారు. ఇది గతంలో ఆయన అడిగాడు కూడా, నేను చేస్తాను అది నేను చేద్దాం అనుకుని రాసుకున్నాను, డైరెక్షన్ చేద్దామని. తర్వాత చాలా బాగుంది వచ్చింది. నేను ఎక్కడ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఉషాకిరణ్ కోసం తయారు చేసాం, అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నేను యాక్టర్ని అయిపోయాను అనుకోకుండా, చాలా బాగుందితో. ఈ స్క్రిప్ట్ రెడీగా ఉంది నా దగ్గర. ఈవి గారు గతంలో అడిగారు, ఇన్ని కలిసి వచ్చి నేను ఆయనకి ఇచ్చాను. ఓకే, మీరే చేయండి సార్, మీరు నాకు ఇంత బ్రేక్ ఇచ్చారు, ఇప్పుడు నేను డైరెక్షన్ అదంటే సైడ్ ట్రాక్, అది అసలు కరెక్ట్ కాదు, మీకు దీని మీద మోజు ఉంది, ఇదిగోనండి, ఇందులో మార్పులు చేర్పులు ఏం చేసుకున్నా మీ ఇష్టం అని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసిన స్క్రిప్ట్ని నేను డైరెక్షన్ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో ఉండి ఉంటుంది కదా. దాన్ని ఆయన చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులే చేశాడు. చేసి స్క్రిప్ట్ క్రెడిట్స్ ఆయన తీసుకొని నాకు ఆ వేషం నాకు ఇచ్చేసాడు ఆయన. ఓకే ఓకే, నాకు ఇందాక అన్నానే, అరే నీకు ₹1,00,000 ఇద్దాం అనుకున్నాను, ₹1,00,000 అడిగామని దేవుడు. అలాగే నేను దాని స్క్రిప్ట్ క్రెడిట్స్ అయితే నాకు ₹1,00,000 వచ్చినట్టు, వేషం రావడంతో ₹1,00,000 వరం లాంటిది. ఓకే ఓకే, సో నాకు నో రిగ్రెట్స్, ఐఎమ్ హ్యాపీ. సో దానికి స్క్రిప్ట్ సైడ్ మీ పేరు పడదు. ఓకే, మీ నాటకాల విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చిన రైటర్, నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు గణేష్ పాత్ర గారు. ఆయన రచించిన లాభం అనే నాటకం మీరు డైరెక్ట్ చేశారంట, నిజమేనా? నేను డైరెక్ట్ చేయడం కాదు, నేను చెప్పాను కదా, ఒక 7 అన్నదమ్ములు, ఒక సిస్టర్ అని చెప్పాను కదా. ఆ సిస్టర్కి పెద్ద కొడుకు
మా మేనల్డ్. అల్లుడు పెద్దవాడు ఉంటాడా, మామ పెద్దవాడు ఉంటాడా? మామ పెద్దవాడు ఉంటాడు, కానీ నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు అల్లుడు, మేనల్లుడు. ఓకే. కానీ వాడు మా నాటకాలు మేమందరం చెదురుమెదురుగా ఊళ్ళో ఆడుతుంటే ఇక్కడ ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి కలిసి చేసేవాడు. స్టార్టింగ్లో వాడు డైరెక్టర్గాను మమ్మల్ని అందరినీ చిన్న ఇదిగా ఉండేది. మేము స్టార్టింగ్ నేను రైటర్ కాకముందు అసోసియేషన్ ఏర్పరచుకున్నాక ఎవరెవరో రాసిన నాటకాలు ఆడుతుండేవాళ్ళం. ఏదో ఒక నాటకం కావాలి కదా. అలాగే లాభం అని గణేష్ పాత్ర రాసింది మేము టేకప్ చేసాం. ఓకే. అప్పటికి ప్రింట్ అయిపోయింది ఆ బుక్. నాటకాలు ఎలా ఉంటుందంటే నువ్వు నా చేత నాటకం రాయించావు అనుకో, నువ్వు ఆడాలి, ప్రింటింగ్కి ఇవ్వవు, నీ దగ్గరే ఉంచుకుంటావు, ఇంకెవరు ఆడకూడదు కదా, నీ పోటీ రాకూడదు. నువ్వు ఎన్ని చోట్ల ఆడదలుచుకున్నావు అన్నీ ఆడేసాక ప్రింటింగ్ ఇస్తారు. ఫస్ట్ నువ్వే ఫోకస్లోకి వస్తావు, నెక్స్ట్ బ్యాచ్ లాగా ప్రింట్ అయ్యాక చూసి కొత్త బ్యాచ్లు తయారవుతారు. అలాగే మేము సెకండ్, థర్డ్, ఫోర్త్ బ్యాచ్లుగా మేము ప్రింట్ అయిపోయిన నాటకాలు ఆడుకోవాలి. ఇంత తపన ఉంది మనకు, రైటర్ ఉంటే ఇంకా దున్నేద్దామని అప్పుడు నన్ను రైటర్ని చేశారు మా వాళ్ళే. ఆ ప్రాసెస్లో లాభం అనే నాటకం ఆడాం. ఒక కాంపిటీషన్లో పద్మ ఆర్ట్స్ అని, అందులో ఫస్ట్ ఆ లాభం కాంపిటీషన్కి వెళ్ళాం. వెళ్తే అందులో నాకు ఒక కన్సులేషన్ ప్రైజ్ వచ్చింది, తవిటిగాడు అనే పాత్రకి. ఓకే. ఫస్ట్ ఇంతే కప్పు అది. ఇప్పుడు అంతంత షీల్డ్లు ఉన్నా కూడా ఇంత కప్పు, దాన్ని భద్రంగా అలా పెడతాను నేను, ఫస్ట్ ప్రైజ్ అనేది. అంతకుముందు స్కూల్లో అవి వచ్చినా కూడా ఒక బయట ప్రపంచంతో ఓకే పోటీల్లోకి వెళ్ళి, నాటక పరిషత్తుల పోటీల్లోకి వెళ్ళి గెలుచుకున్న కప్పు అని. అందులో నాకు ఆ లాభంలో నాకు ప్రైజ్ వచ్చింది. అందులో ఏంటంటే ఒక కిరాణా కొట్టువాడు, అది తను మా మేనాల్డ్ నేను చెప్పిన వాడు వేశాడు. ఓకే. కిరాణా కొట్టువాడు ఏదో రకంగా నువ్వులు పక్కూళ్ళో అమ్మించేసి ఏదో లాభం కొట్టేయాలని స్కీమ్ వేస్తాడు. అది నన్ను అడ్డు పెట్టుకుంటాడు. నేను కుర్రాడు అనమాట. నేను ఇలాగ కొబ్బరికాయలు కొట్టి కొట్టి కొట్టే తల్లికి ఏదైనా నేను అది ఇస్తే చేస్తాను, ఇది ఇచ్చే చేస్తాను, నా కొట్టంతా ఇంచుమించుగా బీడి కట్టలు ఇస్తే వెళ్తాను నేను ఆ ఊరు. ఇంకో నాకు అంతేకాదు, ఆ సబ్బు కూడా ఒకటి ఇస్తే నేను వెళ్తాను. ఇలాగేదో వాడికేమో ఇంట్లో చాలా లాభం ఉంది నువ్వుల్లో, నన్ను ఎలాగైనా పంపించాలి సీక్రెట్గా, ఎక్కడి నుంచో దొంగ సరుకు అనమాట. అది నా చేత పంపించాలంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, అది ఇస్తే ఇస్తాను, ఇది ఇస్తే. చివరికి వాడు 20 నిమిషాల తర్వాత వెళ్ళి కొట్టంతా దోచేసావు, ఎంత ఇచ్చినా నీకు చాలట్లేదు అనాలి, వాడిని తోసేయాలి. వాడు నెలలు రిహార్సల్స్ చేసాం. ఇది కాంపిటీషను. స్టేజ్ మీదకి ఎలా వచ్చానో మా వాడు పోర్షన్ మర్చిపోయాడు. టెన్షన్, ఇప్పుడు అన్నీ ఆడే చూసుకోవాలి. ఏంటిది, తర్వాత ఆర్టిస్టులు వాడు వచ్చాడా, వీడు వస్తాడా, ఈ టెన్షన్లో ఉన్నాడు వాడు, కిరాణా కొట్టాడు అనమాట. నేను వచ్చి 2 డైలాగులు చెప్పేటప్పటికి వెళ్ళి కొట్టంతా దోచేసామని తోసేసాడు నన్ను బయటకు. ఎల్లాళ్ళు ప్రాక్టీస్ చేసింది, అరగంట వేషం 2 నిమిషాల్లో అయిపోయింది, తోసేసాడు. ఏంటో వేషం అయిపోయింది, ఇప్పుడు ఎలాగ నేను ఎల్లాళ్ళు ప్రాక్టీస్ చేశాను అనుకుని నాకు నేనే తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ వచ్చేసాను స్టేజ్ మీద. అప్పుడు వాడికి అర్థమైంది, ఏదో తోసేసాను తొందరగా వెళ్ళాను. ఏంటి మళ్ళీ వచ్చేవేంటి అన్నాడు వాడు, సొంత డైలాగ్ అది. మళ్ళీ రాక ఏం చేస్తాను, నువ్వు తోసేసావు, ఇంకా అసలు బోల్డ్గా నాకు బీడీ కట్ట కావాలి, అది అలా మళ్ళీ లింక్ అయ్యేసారు. అది మొత్తానికి అక్కడ నాకు కన్సలేషన్ ప్రైజ్ ఏదో వచ్చింది. అలాగే గణేష్ పాత్ర నీకు బాగా ఇష్టం కాబట్టి మాకు కూడా బాగా ఇష్టం. లాభం అనేది ఆయన నాటికి వేసాం. అంటే ఆయనతో పరిచయంతో చేశారు, అంత పరిచయమా లేదా జస్ట్ ఏదో పరిచయం? ప్రింట్ అయిన పుస్తకం మేము కొనుక్కొని మాకు నచ్చింది. మీకు పరిచయం లేదు? తర్వాత నేను తెలుసు, అంటే ఇప్పుడు ఆయన లేడను, ఆయన తెలుసు, ఆయనకి నేను తెలుసు. తర్వాత ఫోన్లో మాట్లాడాను. నా నాటకాల పుస్తకం ప్రింట్ చేసినప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు అందరి చేత ఆర్టికల్స్ రాయించాం. వలపూడి మారుతిరావు గారు, గణేష్ పాత్రరావు గారు, బండిపాటి రాధాకృష్ణ గారు, తనికెళ్ళ భరణి, ఆది విష్ణు, ఇలా ఒక 25 మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరి చేత, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు నాటక రంగంలో, వాళ్ళ చేత రాయించాం. అందులో గణేష్ పాత్ర గారితో కూడా ఎవరో నీలాంటి వాడు తెలుసుంటే ఆయన మాట్లాడి నాకు ఇచ్చాడు. శ్రీరామ్ గారు మాట్లాడతారు, సార్ ఇట్లా మీరు ముందు మాట రాస్తే నాకు ఆనందం అని అంటే, తప్పకుండా రాస్తాను పంపించమన్నాడు. పైగా క్రాంతికుమార్ గారి దగ్గర రాజేశ్వరి కళ్యాణం అనే సినిమాకి నేను డైలాగ్ రైటర్ని. క్రాంతికుమార్ గారు చాలా సినిమాలు, సీతారామ గారు మనవరాలు, తర్వాత చాలా వాటికి గణేష్ పాత్ర రైటర్, డైలాగ్ రైటర్. అవును. కొన్ని ఏదో ఆ చేంజెస్ వల్ల ఆయన కాకుండా నన్ను పెట్టాలనుకున్నాడు క్రాంతికుమార్ గారు. రాజేశ్వరి కళ్యాణం, నాగేశ్వరరావు గారు, వాణిశ్వరి తెలుసు. అప్పుడే ఈవీవి గారిది వారసుడు ఇక్కడ నాగార్జున, కొడుకుది ఎక్కడ తండ్రిది అక్కడ రాజమండ్రిలో, 2 జయభేరి వాళ్ళవి. ఇద్దరికి నేను రైటర్ని.
రెండు జయబేరే జయపేరి వాళ్ళకి రెండిటికి కూడా గణేష్ పాత్ర గారు అడ్వాన్స్ తీసేసుకున్నాడు 2 సినిమాలకి. ఇప్పుడు నేను వాళ్ళకి అడిషనల్ బర్త్డేను, కానీ తప్పదు డైరెక్టర్లు ఇద్దరు కూడా నన్ను కావాలని పెట్టుకున్నారు. సో ఇక్కడ ఉంటేనేమో ఈవీవి గారు దగ్గర ఉంటే ఇక్కడ షూటింగ్ ఇక్కడ వారసుడు, అక్కడ సడన్గా క్రాంతి గారు అడిగేవారు శ్రీరామును ఒకసారి రమ్మను అదే ఇక్కడ రాత్రి ట్రైన్కి పంపించాలి. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ శ్రీరాములు రామని ఇక్కడ ఈవీవి గారు, అక్కడికి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి ఎక్కడికి పంపించారు. అక్కడేమో తండ్రి ఇక్కడ కొడుకు హీరోలు, అదో గమ్మత్తైన అనుభూతి.